డీటెయిల్స్ చూద్దాం. మంత్రులు ఎమ్మెల్యేల దందాలపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. మంత్రుల పనితీరుపై కేబినెట్ కి అధికారులు నివేదిక సమర్పించారు. మంత్రులు ఘోరంగా విఫలమయ్యారంటూ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు తీవ్ర ఆలస్యం చేస్తున్నారని, ఒక్కో ఫైల్ కు సరాసరిన ఒక్కో మంత్రి ఎంత టైం తీసుకుంటున్నారో వివరించారు సీఎం చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులపైన కేబినెట్ లో చర్చ జరిగింది. ఉద్యోగులపై దాడులు చేసిన ఎమ్మెల్యేలపై కేబినెట్ లో చర్చించారు. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళ వ్యవహారం మనం చూస్తున్నాం. అయితే పార్టీకి కంట్రోల్ లేకపోవడం కదా ఇక్కడ ప్రధాన కారణం. వీళ్ళందరిపైన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవడానికి కేబినెట్ లో చర్చించినట్టుగా చెప్తున్నారు ఈ వ్యవహారం అంతా. ఇది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముందుగా 33 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాలోని అంశాలు రెండు, ఒకటి ఎజెండా, మెయిన్ ఎజెండా, అదేవిధంగా ఎడిషనల్ ఎజెండాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చర్చించిన తర్వాత పొలిటికల్ అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అయితే ఈ సందర్భంగా అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. అంటే రాష్ట్రంలో గత 15 నెలలుగా మంత్రులు ఏ విధంగా, గతంలో ఒక 6 నెలల కిందట ఇచ్చినటువంటి ఒక నివేదిక తరహాలో మళ్లీ అధికారులతో చేయించినటువంటి ఒక నివేదికను మంత్రుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టారు. అయితే ఇందులోనే మొత్తం మంత్రుల మండారం పట్టబయలైంది. మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ లో ఎంత ఘోరంగా విఫలమవుతున్నారో అన్న అంశాన్ని చాలా స్పష్టంగా నివేదిక బట్టబయలు చేసింది. మంత్రులందరూ కూడా త్వరగా ఫైళ్లను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారని అధికారుల నివేదికలో స్పష్టం చేసింది. 140 రోజులు, 150 రోజులు, 100 రోజులు, 90 రోజుల పాటు కూడా ఫైళ్లను క్లియర్ చేయకుండా పెండింగ్ లో పెడుతున్నటువంటి అంశాలు, ఉదంతాలు కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. దీంతో చంద్రబాబు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎంత ఘోరంగా పనిచేస్తా ఉన్నారో, పరిపాలన పైన ఏ విధంగా పట్టు లేకుండా ఉన్నారో, పరిపాలన ఏ విధంగా గాలికి వదిలేశారన్న అంశం ఈ నివేదికతో స్పష్టమైనటువంటి పరిస్థితి. ఒకరిద్దరు మినహా ఒక రోజులో ఫైల్ క్లియర్ చేసిన సందర్భాలు అన్నవి చాలా రేర్ గా ఉన్నట్టు ఆ నివేదికలోనే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే దాని బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొందరు మంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ దీని గురించి వాళ్ళకి క్లాస్ స్పీకర్ అన్నటువంటి అధికారులు చెప్తారు. సో మొత్తం పరిపాలన చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు ఎవరు కూడా కనీసం తమ శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్ల క్లియరెన్స్ పైన, వాటి అంశాలపైన కూడా దృష్టి పెట్టడం లేదు అన్న విషయం స్పష్టమైంది. ఇప్పటికే అనేక ఫైళ్లకు సంబంధించి వాస్తవానికి ఉద్యోగులను వేధించడంలో గానీ, అధికారులను బలవంతంగా బదిలీలు చేయించడంలో గానీ, అవినీతి వ్యవహారాల్లో మంత్రులు చాలా స్పీడ్గా ఉన్నటువంటి ఉదంతాలు అనేకంగా వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవలే ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ కు సంబంధించినటువంటి పేరోలకు సంబంధించినటువంటి సర్క్యులేషన్ ఫైలు చాలా వేగంగా కదిలింది. కానీ అందులో ఇతర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఫైల్ క్లియరెన్స్ త్వరగా అవ్వటం లేదన్న అంశం ఆ నివేదికలో వెల్లడైన పరిస్థితి. మరి ఇంకొక వైపు ఎమ్మెల్యేల దందాలు వరుసగా మొన్న రాత్రి జరిగినట్టు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ సిబ్బందిని ఆ బూతులు తిడుతూ కొట్టి తన కారులో వేసుకుని తిప్పుతూ కొట్టించినటువంటి అంశం గానీ, అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన అంశం, జూనియర్ ఎన్టీఆర్ తిట్టినటువంటి అంశం, మరొకవైపు కోన రవికుమార్ అంశం, వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేల వల్ల పార్టీ పరుగు పోతుంది, ఇటు మంత్రుల వల్ల ప్రభుత్వం పరుగు పోతుందని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఎవరిపైన చర్యల గురించి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందులో ఆదేశించకపోవడం, తప్పు చేసినటువంటి ఎమ్మెల్యేలపైన ఎలాంటి కేసులు పెట్టాలని కూడా ఆదేశించకపోవడం అన్నది కొసమెరుపు. బిందు. రైట్ సతీష్.